హలో హాయ్ అన్నం కళింగారెడ్డి తెలుగు రాష్ట్రాల్లో ఎకానమీ బోధించటంలో అగ్రగామి స్థానంలో ఉన్న అన్నం కళింగారెడ్డి సార్ ఆధ్వర్యంలో గ్రూప్ 2 గ్రూప్ 1 మరియు ఇతర పోటీ పరీక్షలకు ఆన్లైన్ క్లాసులను ఏకే రెడ్డి త్రివేణి స్టడీ సర్కిల్ ఆధ్వర్యంలో అందించడానికి మీ ముందుకు రావటం జరిగింది కాబట్టి ఏకే రెడ్డి త్రివేణి స్టడీ సర్కిల్ యూట్యూబ్ కానీ యాప్ కానీ డౌన్లోడ్ చేసుకున్న వారికి కరెంట్ ఎకానమీ డేటా కూడా అందించటం జరుగుతుంది. ముఖ్యంగా ఇప్పుడు మనం డిస్కస్ చేయబోయే ప్రధానమైన టాపిక్ ఏంటంటే ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్, సులభ వాణిజ్య సూచి. మరి ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ఇండెక్స్, ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ఇండెక్స్. మరి ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ఇండెక్స్ మరి సులభ వాణిజ్య సూచి. మరి సులభ వాణిజ్య సూచి ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్. మరి సులభ వాణిజ్య సూచి అనేది మనకు లేటెస్ట్గా ఇన్ఫర్మేషన్, దీనికి సంబంధించిన సమాచారాన్ని మనం కరెంట్ ఎకానమీలో తెలుసుకోవచ్చు. ఒక దేశ పారిశ్రామిక అభివృద్ధినైనా ఒక రాష్ట్ర పారిశ్రామిక అభివృద్ధినైనా తెలుసుకోవడానికి వాస్తవానికి ఐఐపి ఇండెక్స్ అనేది ఒకటి ఉపయోగపడుతుంది. ఇండెక్స్ ఆఫ్ ఇండస్ట్రియల్ ప్రొడక్షన్, పారిశ్రామిక ఉత్పత్తుల సూచి. అయితే ఈ మధ్య కాలంలో పారిశ్రామిక వాణిజ్య రంగాల్లో సాధించిన అభివృద్ధిని అంచనా వేయటానికి ప్రపంచ దేశాల మధ్య పారిశ్రామిక వాణిజ్య రంగంలో సామర్థ్యాన్ని తెలుసుకోవడానికి ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ఇండెక్స్ అనే సూచీని ప్రపంచ బ్యాంకు తయారు చేసి వాళ్ళు అమలు చేసే సంస్కరణల ఆధారంగా ఆయా దేశాలకు ర్యాంకులను కేటాయిస్తుంది. ఇవాళ భారతదేశంలో 28 రాష్ట్రాలు, 9 కేంద్రపాలిత ప్రాంతాలు ఉన్నాయి. ఇదివరకు 29 రాష్ట్రాలు, 7 కేంద్రపాలిత ప్రాంతాలు ఉన్నాయి. ఈ మధ్యకాలంలో జమ్మూ కాశ్మీర్ని 2 కేంద్రపాలిత ప్రాంతాలుగా విభజించడంతో ఇవాళ భారతదేశంలో రాష్ట్రాల సంఖ్య 28కి తగ్గింది, కేంద్రపాలిత ప్రాంతాల సంఖ్య 9కి పెరిగింది. అయితే ఈ 28 రాష్ట్రాలు, ఈ 9 కేంద్రపాలిత ప్రాంతాలు అమలు చేసే వాణిజ్య సంస్కరణలు, పారిశ్రామిక సంస్కరణలను పరిగణలోకి తీసుకొని సులభ వాణిజ్య సూచీని రూపొందించటం అనేది ఆచారం 2015వ సంవత్సరంలో ప్రారంభమైంది. 2015వ సంవత్సరంలో ప్రారంభమైంది. ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర ప్రభుత్వాలు అమలు చేసే సంస్కరణలు, వాణిజ్య సంస్కరణలు కానీ పారిశ్రామిక సంస్కరణలు కానీ అమలు చేసే దాన్ని బట్టి ఆయా రాష్ట్రాలకు పాయింట్లు ఇచ్చి ర్యాంకులు కేటాయించి ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ఇండెక్స్లో వాళ్ళకు స్థానాలు కేటాయించడం జరుగుతుంది. ఆ ఆనవాయితీ 2015 నుంచి ప్రారంభమైంది. అయితే వాస్తవానికి కేంద్ర పరిశ్రమల అంటే కేంద్ర వాణిజ్య పరిశ్రమల అనుబంధ శాఖకు అనుబంధంగా ఉండే పరిశ్రమల ప్రోత్సాహక అంతర్గత మరి వాణిజ్య విభాగం అంటే కేంద్ర పరిశ్రమల శాఖకు అనుబంధంగా ఉండే పరిశ్రమల ప్రోత్సాహక అంతర్గత వాణిజ్య విభాగము అంటే DPIIT అంటే డిపార్ట్మెంట్ ఫర్ ప్రమోషన్ ఆఫ్ ఇండస్ట్రీస్ అండ్ ఇంటర్నల్ ట్రేడ్. డిపార్ట్మెంట్ ఆఫ్ ప్రమోషన్ ఇక్కడ చూడండి, డిపార్ట్మెంట్ ఆఫ్ ప్రమోషన్, మరి ప్రమోషన్ ఆఫ్
ఇక్కడ ఇండస్ట్రీస్ అండ్ ఇంటర్నల్ ట్రేడ్ అనే సంస్థ ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేసే వాణిజ్య సంస్కరణలు, పారిశ్రామిక సంస్కరణలను పరిగణలోకి తీసుకొని 2019కి సంబంధించిన ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ఇండెక్స్ను 2019 సంబంధించిన ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ సంబంధించిన ఇండెక్స్ను 2020 సెప్టెంబర్ 5న కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్, కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయల్ విడుదల చేయటం జరిగింది. ఈ సులభ వాణిజ్య సూచి 2020లో విడుదల చేసిన సూచి 2019కి సంబంధించింది. మరి 2019 ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ఇండెక్స్ ప్రకారం 2019 డేటా విడుదల చేసింది 2020లో ప్రకారం ఆంధ్రప్రదేశ్ అనేది మొదటి స్థానం ఆక్రమించింది. రెండవ స్థానం ఉత్తరప్రదేశ్ ఆక్రమించింది. మూడో స్థానం తెలంగాణ ఆక్రమించింది. నాలుగో స్థానం మధ్యప్రదేశ్ ఆక్రమించింది. ఐదో స్థానం జార్ఖండ్ ఆక్రమించింది. మనం ఒక్కసారి చూస్తే సులభ వాణిజ్య సూచి ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్. మరి ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ మనం చూస్తే ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో చూస్తే మరి ఏపీ మొదటి స్థానం. రెండవది మనం ఏం చెప్పుకున్నాం ఇక్కడ మనం చూస్తే ఉత్తరప్రదేశ్, 3 తెలంగాణ, 4 మధ్యప్రదేశ్, 5 జార్ఖండ్, 6 ఛత్తీస్గఢ్ ఉంది, 7 హిమాచల్ ప్రదేశ్ ఉంది, 8 రాజస్థాన్ ఉంది, 9 వెస్ట్ బెంగాల్ ఉంది, 10 గుజరాత్ ఉంది, 11 ఉత్తరప్రదేశ్ ఉంది, 12 ఢిల్లీ ఉంది, 13 మహారాష్ట్ర ఉంది, 14 తమిళనాడు ఉంది, 15 లక్షద్వీపులు ఉన్నాయి, 16 హర్యానా ఉంది, 17 కర్ణాటక ఉంది, 18 డయ్యూ డామన్ ఉంది, 19 పంజాబ్, 20 అస్సాం, 21 జమ్మూ కాశ్మీర్, 22 అండమాన్ నికోబార్ దీవులు, 23 దాద్రా నగర్ హవేలీ, 24 గోవా ఉంది, 25 మిజోరాం ఉంది. మరి 26 బీహార్, 27 పాండిచ్చేరి ఉంది, 28 కేరళ ఉంది, 29 అరుణాచల్ ప్రదేశ్ ఉంది, 29 చండీగఢ్, మణిపూర్, మేఘాలయ, నాగాల్యాండ్ ఉంది, ఒడిస్సా, సిక్కిం, త్రిపుర రాష్ట్రాలు ఉన్నాయి. ఇన్ని రాష్ట్రాలు ఉన్నాయి. మరి వాస్తవానికి ఇవాళ ఆంధ్రప్రదేశ్ అనేది మొదటి స్థానం ఆక్రమించింది. 2015లో రూపొందించిన సూచీలో ఏపీ రెండవ స్థానం, 2016 సూచీలో మొదటి స్థానం, 2018 సూచీలో మొదటి స్థానం, 2019 సూచీలో మొదటి స్థానం. 2017వ సంవత్సరంలో ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ఇండెక్స్ను రూపొందించలేదు. అంటే మొదటి సంవత్సరం తప్ప మిగతా 16, 18, 19వ సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్ మొదటి స్థానం ఆక్రమించింది. వాస్తవానికి ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ఇండెక్స్ను మరి బిజినెస్ యాక్షన్ ప్లాన్ రిఫార్మ్స్ బిజినెస్ యాక్షన్ ప్లాన్ రిఫార్మ్స్లో మొత్తం 45 అంశాల్లో 180 సంస్కరణలు తీసుకుంటారు. మరి బిజినెస్ యాక్షన్ ప్లాన్ రిఫార్మ్స్లో 45 అంశాల్లో 180 సంస్కరణలు తీసుకుంటారు. ఆంధ్రప్రదేశ్ 187 సంస్కరణలు అమలు చేసి మొదటి స్థానం ఆక్రమించింది. అంతేకాకుండా కరోనా వల్ల భారత ఆర్థిక వ్యవస్థ అనేది దెబ్బతిన్నది. కోవిడ్-19 వల్ల దెబ్బతిన్న భారత ఆర్థిక వ్యవస్థను ఉత్తేజింపజేయడానికి, పునరుద్ధరించడానికి, ముఖ్యంగా పారిశ్రామిక రంగంలో మార్పులు తీసుకురావడానికి కేంద్ర ప్రభుత్వం ఆత్మనిర్భర్ భారత్ అభియాన్ అనే ఒక ప్యాకేజీని ప్రకటించింది. ఆ ఆత్మనిర్భర్ భారత్ ప్యాకేజీని వినియోగించుకోవడంలో ఆంధ్రప్రదేశ్ సమర్థవంతంగా రికార్డుకి ఎక్కింది. కాబట్టి ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో తన స్థానాన్ని పదిలపరుచుకుంది. గత 3 సంవత్సరాల నుంచి అదే మొదటి స్థానాన్ని ఆక్రమించింది. ఎవరు కూడా ఏ రాష్ట్రాన్ని కూడా
చోటు దక్కనీయలేదు మొదటి ప్లేస్లో. అదే గత 2018 ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ఇండెక్స్లో ఉత్తరప్రదేశ్ 12వ స్థానంలో ఉంటే 2019 సూచీలో మనం చూస్తే 2వ స్థానానికి ఎగబాకింది. మరి 2018 ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ఇండెక్స్లో వాస్తవానికి తెలంగాణ అనేది 2వ స్థానంలో ఉంటే 2019 సూచీలో 3వ స్థానానికి వెనకకు పోయింది. వాస్తవానికి తెలంగాణ 3వ స్థానానికి పడిపోవడానికి కారణం 2వ స్థానం నుంచి మరి క్రిమినల్ కోర్టుల విషయంలో పోస్టులను భర్తీ చేయకపోవటం, క్రిమినల్ కోర్టుల సేవలను సమర్థవంతంగా వినియోగించుకోకపోవటంలో ఈ 2 సంస్కరణలు అమలు చేయకపోవడంతో 4 పాయింట్లు కోల్పోయి 2వ స్థానం నుంచి 3వ స్థానానికి పడిపోయింది తెలంగాణ రాష్ట్రము. ఇవాళ ఆంధ్రప్రదేశ్ మాత్రం మొదటి స్థానంలో కొనసాగుతుంది. కాబట్టి మరి ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ఇండెక్స్ మరి గత 2015, 16, 18లో ఇక్కడ ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేసే సంస్కరణలు ఆధారంగా వాణిజ్య సంస్కరణలు, పారిశ్రామిక సంస్కరణల ఆధారంగా ర్యాంకులు కేటాయించేవారు. ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు ఈ సంస్కరణలు అమలు చేస్తున్నట్లు ధృవీకరణ పత్రం ఇస్తే ఆ ధృవీకరణ పత్రం ఆధారంగా రాష్ట్రాలకు ర్యాంకులను కేటాయించేవారు. కానీ 2019 ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ఇండెక్స్లో అలా లేదు. పారిశ్రామికవేత్తల నుంచి అభిప్రాయాలను పరిగణలోకి తీసుకొని రాష్ట్రాలకు ర్యాంకులు కేటాయించడం జరిగింది. అంటే పారిశ్రామికవేత్తల నుంచి వాళ్ళు అమలు చేసే సంస్కరణలను రిఫరెండంగా తీసుకొని ర్యాండమ్గా తీసుకొని ర్యాంకులను కేటాయించి తొలిసారిగా 2019లో ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ఇండెక్స్ను విడుదల చేయటం జరిగింది. వాస్తవానికి ఇవాళ ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ఇండెక్స్ సంబంధించిన సూచీని ఇక్కడ మనకు డిపార్ట్మెంట్ ఫర్ ప్రమోషన్ ఆఫ్ ఇండస్ట్రీ అండ్ ఇంటర్నల్ ట్రేడ్ వాళ్ళు మరి వరల్డ్ బ్యాంక్ వాళ్ళు సంయుక్తంగా కలిసి ఈ రిపోర్ట్ను రూపొందించడం జరిగింది. సంయుక్తంగా కలిసి ఈ రిపోర్ట్ను తయారు చేయటం జరిగింది. మొత్తం ఆల్రెడీ ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ఇండెక్స్లో 45 అంశాల్లో 180 సంస్కరణలు తీసుకుంటారు. ఇందులో 12 మరి అంశాలు దాదాపు వ్యాపార రెగ్యులేటరీకి సంబంధించిన అంశాలే ప్రధానంగా ఉన్నాయి. అంటే ఏకగవక్ష విధానం కానీ, పన్నుల చెల్లింపు కానీ, ఆస్తుల బదిలీలు కానీ మరి ఇక్కడ భూ బదలాయింపులు కానీ ఇంకా పర్యావరణానికి సంబంధించిన సమస్యలు కానీ, రిజిస్ట్రేషన్లు కానీ, పరిశ్రమల స్థాపన కానీ ఇలాంటి మొత్తం 180 సంస్కరణలు తీసుకొని ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ఇండెక్స్ను తయారు చేసి వాళ్ళ ర్యాంకుల ఆధారంగా అంటే వాళ్ళకు వచ్చిన పాయింట్లను బట్టి ర్యాంకుల ఆధారంగా రాష్ట్రాల యొక్క స్థితిగతులను అంచనా వేస్తుంది. మరి ఇప్పుడు ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ఇండెక్స్లో ఆంధ్రప్రదేశ్కి గత 3 సంవత్సరాల నుంచి మొదటి స్థానం కైవసం చేసుకుంది.